పాఠశాలకు ఆలస్యంగా రావడమే ఆ విద్యార్థి పాలిట శాపంగా మారింది. పాఠశాల బయట కాంపౌండ్లో విద్యార్థులను నిలబెట్టిన సమయంలో గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 1వ తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో 5గురు విద్యార్థులు గాయపడ్డారు. కర్నూలులో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. కవాడి వీధిలోని కీర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన ప్రమాదంపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. చోటు చేసుకుంది ముక్కుపచ్చలారని చిన్నారి ఒక పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యానికి బలయ్యాడని చెప్పాలి. ఏదైతే స్కూల్లో ప్రహరీ గోడ కూరి అబ్బాయి చనిపోయిన పరిస్థితి ఉంది. అమ్మ అసలు చెప్పండి, ఏం జరిగింది? అసలు మీ బాబుకు ఏమైంది? మా బాబు స్కూల్లో నేను ఇచ్చేయడానికి పోయింటే ఆడ కొలాయి దగ్గర నిలబడినాడు. పిల్లలందరూ పోతుంటే పోని అన్నాడు. అట్లా గోడ ఉంది ఇట్లా పక్కన, ఆ గోడ అంతా పడిపోతుంటే నా బాబుకి నేను నిలబెట్టుకుంటే నా మీద పడితే కూడా పడినానని నేను నా బాబుకి గుంజుకుంటే అంపడే తన్న పడిపోయినది, గోడ పడిపోయింది. నేను కూడా ఆడనే ఉన్నాను సార్. నా బాబుకి నాకు ఇచ్చేయండి, నేను హాస్పిటల్ తీసుకుపోతాను అంటే కూడా ఇయ్యలేదు. తర్వాత ఇచ్చినారు, తీసుకోవడానికి కూడా ఇవ్వడం లేదు. అట్లనే నేను ఆడనే నిలబడినాను సార్. నేను నాకు పోవడానికి కూడా ఇవ్వడం లేదు. నాకు కేఎంలో తీసుకోపోతే పెద్ద హాస్పిటల్లో తీసుకోపోండి అన్నారు సార్. అంటే బాబు ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీరు ఆ స్కూల్ పంపిస్తున్నారు? అంటే ఇంతకు ముందు ఏమన్నా గోడ బాగలేదనే విషయం మీరు గుర్తించారు? చెప్పినాం సార్, గోడ బాగాలేదని చెప్పినాను నేను. చెప్తే చేపిస్తాంలే అని చేపించినారు. మళ్ళీ అది ఏమో పడిపోయింది సార్. ఇంతకు ముందు కరెంట్ షాక్ కొట్టింది అమ్మా అన్నాడు నా కొడుకు. అది కూడా చెప్పిన, షాట్లు కొడుతున్నాయంట సార్, ఏమన్నా పట్టించుకోండి. ఈరోజు నా బాబు ఉన్నాడు, రేపు మీ బాబు ఉంటాడు, అందుకోసం చెప్పితే కరెంట్ షాట్ కొడుతుంది అని చెప్తే పట్టించుకుంటాంలేమ్మా, చేస్తాంలేమ్మా అని అన్నాడు అంతే సార్. అదే ఇప్పుడు స్కూల్ వాళ్ళు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? ఏమన్నా మాట్లాడారా? బాబు వచ్చినాడు, ఇప్పుడు వచ్చినారు సార్ వాళ్ళు. బాబు వచ్చింటే నా కాడికి పెద్ద బాబు, ఆ బాబు తీసుకొని వచ్చిన వరకు ఆ బాబు ఈడ వెళ్ళిపోయినాడు అన్నారు సార్ డాక్టర్ దగ్గర. మీ బాబు కంటే ఇంకా ఎవరికైనా గాయాలయ్యాయి? తగిలినాయి సార్. నా బాబుకి నేను ఎత్తుకొని వచ్చేసిన, ఎంత మందికి తగిలినా కూడా తెలియదు సార్. నాకు పడినాయి సార్. ఇట్లా ఉంటే అది దివాగ్ కూడా బాగా దన్న పడిపోయింది సార్. అది నా ముందే పడింది సార్. నా ముందే నాకు కూడా పడితే పడలే అని నా బాబుకి పోయినాను కాపాడుకోవడానికి. అయినా కూడా మాకు ఎత్తి చూడడం కూడా లేదు సార్ ఆడవాళ్ళు. ఒక బాబు 10th క్లాస్ బాబు చూసి హాస్పిటల్ తీసుకోపోదామని నిలబడిపోయినాడు ఆడనే. నా బాబుకి నేను తీసుకొని నేను హాస్పిటల్ పోతానంటే కూడా ఆడనే ఆగండి, కొంచెంసేపు ఆగండి, ఇంకా పిల్లలు తగిలినాయని అన్నారు సార్. వచ్చిన వరకే ఇక్కడ కేఎంలో పోయినాం, కేఎంలో పోతే పెద్ద హాస్పిటల్ పోండి అన్నారు సార్. పూర్తి స్థాయిలో కూడా ఆ యొక్క ప్రహరీ కూడా ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా శిథిలమైందని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా సకాలంలో యొక్క ప్రైవేట్ యాజమాన్యం దాన్ని ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడంతో నిండు ప్రాణం బలైన పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది విద్యార్థులకు కూడా అక్కడ గాయాలైనట్లుగా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక నిర్లక్ష్యం ఒక ప్రాణం తీసిందని చెప్పాలి. ఏదైనా కూడా తమకు న్యాయం జరగాలని చెప్పి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలులో నెలకొంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.